నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే ఒకసారి వీడియో చూడండి సో చూస్తున్నారు కదా ఈ వీడియో ఏంటంటే నిన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించడం అయితే జరిగింది ఈ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అంటే 11 ఎమ్మెల్యేలతో కలిసి అవసరమైతే ఎంపీలతో కలిసి రాజీనామా చేయదలుచుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయంలో అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే అసెంబ్లీ సమావేశాలకు ఎవరైతే హాజరు కారో ఏ ఎమ్మెల్యేలు అయితే హాజరు కారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కళాఖండిగా చెప్పేశారు సో ఈ విధంగా చూసుకుంటే సస్పెన్షన్ వేటు వేయడం కానీ లేదంటే ఎమ్మెల్యేల జీత బత్యాలలో మార్పులు చేర్పులు చేయడం కానీ ఇటువంటి సన్నివేశాలు జరిగే అవకాశాలు ఉండడంతో సో ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించడం అయితే జరిగింది వాళ్ళెవరో యాక్షన్ తీసుకోవడం ఏంటి మనమే రాజీనామా చేద్దాం అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది ఒకవేళ 11 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన చెప్పారు మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి మీకు తోడుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయితే నేను పంపించడం జరుగుతుంది సో ఆయన అధ్యక్షతన మీరు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడొచ్చు కానీ నేను మాత్రం రాను అన్న రీతిలో అయితే చెప్పారు సో దీన్ని బట్టి చూస్తుంటే నేను బై ఎలక్షన్స్కి వెళ్తాను నాతో పాటు మీరు కూడా రండి అందరం కలిసి రాజీనామా చేసి స్వతహాగా బై ఎలక్షన్స్కి వెళ్దాం అన్న రీతిలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు 11 స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎంపీలను కూడా అవసరమైతే మనం అందరం కలిసి రాజీనామా చేద్దామని కూడా చెప్పడం జరిగింది అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది వెళ్ళొచ్చు కదా అసెంబ్లీకి మేము సమయం ఇస్తామని చెబుతున్నారు కానీ ఆ సమయం ఈయనకు సరిపోదట మామూలు ఎమ్మెల్యేలు మాట్లాడేంత సమయం మాకు ఇస్తే మాకు ఎలా సరిపోతుంది మాకు చాలా మేము మాట్లాడేంత సమయం మాకు కావాలి అన్న రీతి నాకు ఇష్టానుసారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అయితే జరిగింది సో ఎవరికైనా సరే ఎందుకంటే అందరూ మాట్లాడే అవకాశాలు కాబట్టి కొంత సమయం కేటాయించడం జరుగుతుంది వీళ్ళు మాట్లాడేంత వరకు ఇవ్వడం అంటే అది నిజంగా కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదని తెలుస్తుంది సో మీకు ఎంత సమయం కావాలి నార్మల్ ఒక ఎమ్మెల్యే ఎంత సమయం మాట్లాడగలుగుతారో అంత సమయం అయితే కావాలి అదే సమయం ఇస్తా అంటున్నా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుదరదట చాలా సమయం కావాలని అయితే అడుగుతున్నారు మరి ఎంత సమయం కావాలో ఆయనకి తెలియాలి మరి సో ఈ విధంగా చూసుకుంటే లేదా ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే వస్తామని అంటున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా మేం మాట్లాడేంత సమయం ఇవ్వాల్సిందే అన్నట్టుగా మొండి పట్టుకొని కూర్చున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చూసుకుంటే ఒకవేళ ఆయన అసెంబ్లీకి వెళ్ళినా ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఖాయమన్నట్టే తెలుస్తున్నాయి వెళ్ళకపోయినా సరే ఇక్కడ వీళ్ళ రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని స్థానాలకి బై ఎలక్షన్స్ రావచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ 175 స్థానాలకు గాను కేవలం వైసీపీ సంపాదించుకుంది ఏంటి అంటే 11 స్థానాలు ఇప్పుడు ఈ 11 స్థానాలకు కూడా వీరు రాజీనామా చేశారే అనుకోండి మళ్ళీ గెలుస్తారో గెలవరో కూడా తెలియట్లేదు సో ఈ విధంగా చూసుకుంటే ఒకవేళ ఈ 11 స్థానాలు కూడా వాళ్ళు ఊడగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు రాజీనామా చేయకపోవడం బెటర్ అని కూడా చాలా మంది అంటున్నారు ఒకవేళ రాజీనామా చేస్తే కనీసం ఈ 11 స్థానాలు కూడా దక్కకపోవడం కళాఖండిగా ఉన్నాయని చెబుతున్నారు ఒకవేళ వీళ్ళు రాజీనామాలు చేశారనుకోండి బై ఎలక్షన్స్ వస్తాయి లేదా టీడీపీ వాళ్ళు లేకపోతే జనసేన వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు కూటమికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎవరో ఒకరు నిలబడతారు మళ్ళీ గెలుస్తారే తప్ప ప్రభుత్వం అయితే కూలదు కదా సో ఒకవేళ వీళ్ళు బై ఎలక్షన్స్కి వెళ్ళినా సరే తర్వాత అయినా మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దిగిపోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాదు కదా ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 11 స్థానాలు మాత్రమే ఇంకొక ప్రస్తావన కూడా చేశారు ఏంటి అంటే నేను ఇప్పుడు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాను అని అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తే కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి వస్తాయన్న రీతిలో మాట్లాడుతున్నారు నిజం చెప్పాలంటే అసలు అంత అవకాశాలు కూడా ఎక్కడ కనిపించడం లేదు సో ఇది నిజంగానే ఒక పిచ్చి చర్య అని కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు ఒకవేళ ఏదైనా సరే నాకు ఇంత సమయం కావాలని కళాఖండిగా చెప్తే దానికి తగ్గట్టు వాళ్ళు అంటే స్పీకర్ మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి లేకుండా నాకు నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు సమయం కావాలంటే ఇది పద్ధతైన విషయం కాదని అంటున్నారు సరే మరి వెయిట్ చేసి చూద్దాం మరి రాజీనామా వరకు పూనుకుంటారా లేదంటే అసెంబ్లీకి వెళ్తారా అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే స్పీకర్ చర్యలు తీసుకుంటారు కాబట్టి ఏదేమైనా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నాయి అనేది వెయిట్ చేసి చూద్దాం